తీతు గ్రంథము 3వ అధ్యాయం. తీతు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. కొత్త నిబంధన పుస్తకం 198వ పేజీ. తీతు గ్రంథము, తీతు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అత్యమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము. వారికేమియో తక్కువ లేకుండా చూడుము. మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ్ల నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన అంశంలోనే మనం ఉన్నాము, ఇంకా పూర్తి కాలేదు. జాగ్రత్తగా గమనించండి. పాపములో పడకుండా మెలకువగలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. పాపంలో పడకుండా మెలకువగలిగి ఉండడం, దాన్ని మనం ధ్యానిస్తున్నాం. పాపంలో పడకుండా మెలకువగలిగి ప్రార్థించాలనేది మనం ధ్యానించి పూర్తి చేశాం. హల్లెలూయా. ఇప్పుడు పాపములో పడకుండా మెలకువగలిగి ఉండడం ఎలా అనేది మనము ధ్యానిస్తున్నాం. దానికి ఒక భాగాన్ని మనం ధ్యానించాం పూర్తిగా. ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మములను, బాధ్యతలను నెరవేర్చాలి. అప్పుడు పాపము లోపల ప్రవేశించదు. ఎందుకంటే సత్క్రియ లేకపోతే పాపం వాకిట పొంచి ఉంటుంది. దానికి వాంఛ కలుగుతుంది. అది వాళ్ళను ఏలుతుంది. వాళ్ళ పాపంలో పడి నశించిపోతారని మనం తెలుసుకున్నాం. రెండవది, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసేటటువంటి ఆసక్తితో సత్క్రియలు చేస్తూ పవిత్రత కలిగి ఉండేటటువంటి ప్రజలను తన కోసరము దేవుడు ఏర్పరచుకొనుటకు ఆయన తను తాను అప్పగించుకున్నాడని, తన అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించి రక్షించాడని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. కాబట్టి మనము సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసేవారి వాకిట పాపము పొంచి ఉండదు. సత్క్రియలు చేసేవారి వాకిట పాపము పొంచి ఉండదు. ఇక పాపం పొంచి ఉండదంటే ఆ పాపం మనలోనికి వచ్చే అవకాశము ఉండదన్నమాట. కాబట్టి మనం ఎల్లప్పుడూ సత్క్రియలను ఆసక్తితో చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దాంట్లో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. మనకు పరిశుద్ధాత్మ ద్వారా కొత్త మనసు వస్తుందని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారానే కొత్త మనసు వస్తుందని, కొత్త స్వభావం వస్తుందని, పరిశుద్ధాత్మ ద్వారానే మనము సత్క్రియలు చేయగలుగుతాము అని తెలుసుకున్నాం. అంటే ప్రతి మంచికి, ప్రతి దేవుని చిత్తానికి మనలను నడిపించేది, అనగా సర్వసత్యంలోకి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడి. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి.
పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు అని పదే పదే మనం నేర్చుకుంటున్నాం. ఎంతవరకు అందరూ జాగ్రత్త తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. పరిశుద్ధాత్మ ఆరిపోకుండా ఉండాలంటే అనుదినం వాక్యం చదవాలి. ఎంతమంది చదువుతున్నారు అనుదినం వాక్యం? బాగా చేయి చూపండి. వాక్యం చదివేవాళ్ళు నిజంగా యథార్థంగా చెప్పండి. వాక్యం చదివే వారి జీవితంలో పరిశుద్ధాత్మ ఆరిపోడు. ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసేదానికి మాత్రం అందరూ చాలామంది ఎక్కారు. ఒకవేళ నిద్రలేసినప్పుడు ఒక చిన్న ప్రార్థన, టిఫిన్ చేసేటప్పుడు ఒక ప్రార్థన, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థన, రాత్రి అన్నం తినేటప్పుడు డిన్నర్లో ప్రార్థన, పడుకునే ఒక ప్రార్థన, అట్లా అనుకొని తిట్టుపడుతున్నారేమో. అలా కాదు, వాక్యం చదివి ధ్యానించిన తర్వాత కాసేపు ప్రార్థన చేయడం. హల్లెలూయా. లేదంటే ప్రార్థన చేసి ముగించిన తర్వాత వాక్యం చదివి ధ్యానించడం, ఎటైనా చేయడం. ముఖ్యంగా ప్రార్థించిన తర్వాతనే వాక్యము చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించిన వారి జీవితంలో వాక్యం అర్థమయ్యేటట్టు చేస్తాడు. చెయ్యండి. అందుకని ఇప్పుడు ఆ పాట పాడింది కూడా అందుకని, దినదినము యేసుకు దగ్గరగా అనుదినం వాక్యము చదువుతామని. లోకమంతా రకరకాలుగా మారిపోతున్నా కానీ యేసయ్య ప్రేమ మారదు, ఆయన నీతి మారదు, ఆయన స్వభావం మారదు, ఆయన పరిశుద్ధత మారదు. అన్చేంజింగ్ గాడ్. హల్లెలూయా. అలాగే మనము అలాంటి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మారిపోయే లోకంతో మనం మారిపోకూడదు. మారని యేసయ్యలాగా మనము జీవించాలి, యేసయ్యలాగా మనము ఉండాలి అనేది. హల్లెలూయా. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగము ఏంటంటే, అపోస్తులైన పౌలు గారు తీతుకి యొక్క పత్రిక రాస్తూ అనేక విషయాలు మనము ముందు రోజుల్లో ధ్యానించాం కదా సత్క్రియల గురించి. ఇప్పుడు తీతుకు కొన్ని ఆలోచనలు చెప్తూ తీతు దగ్గర ఉన్నటువంటి దైవ సేవకుల్ని, ధర్మశాస్త్రవేది అయిన 13వ వచనం, జయనాను అపోల్లోను శీఘ్రముగా సాగనంపము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము అంటున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే తీతుతో కలిసి వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తున్నారనమాట. హల్లెలూయా. వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, వాళ్ళు దేవుని యొక్క సేవలో ఉన్నారు. వాళ్ళను నా దగ్గరికి సాగనంపు అంటూ ఏం చెప్తున్నాడంటే, వారికి ఏమీ తక్కువ లేకుండా నువ్వు చూడుము అంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఏమి తక్కువ లేకుండా చూడుము. హలో, దైవ సేవకులకి, సేవలో కష్టపడే వాళ్ళకి మనము ఏది కూడా తక్కువ లేకుండా చూసుకోగలగాల. ఇది ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఒక సంఘ కాపరికి మాత్రమే కాకుండా, ఇప్పుడు మన మధ్యకు గెస్ట్ స్పీకర్స్ వచ్చారనుకో, వాళ్ళని మనము వాక్యోపదేశం చేసుకున్న తర్వాత వాళ్ళని మనం సాగనంపేటప్పుడు వాళ్ళకి ఏది కూడా తక్కువ లేకుండా మనము చూసుకోవాలని దీని అర్థం. హల్లెలూయా. అంటే వాళ్ళ పరిచర్య పొందుకున్న మనము, వాళ్ళ ద్వారా వాక్యోపదేశం పొందుకున్న మనము వాళ్ళ యొక్క మూతికి చిక్కము కట్టకూడదు, వాళ్ళ ప్రయాణానికి ఇబ్బంది కలిగి చేయకూడదు, వాళ్ళ యొక్క అవసరతలు మనము తీర్చాలి, వాళ్ళకి అవసరమైన కానుకలు మనం ఇచ్చి పంపాలి. ఏది కూడా తక్కువ లేకుండా చూసి పంపించు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. అంతటితో ఆగల. అంతటితో అంటే అది ఒక సేవకుడికి లేక సంఘ కాపురికి చెప్పాడు అనుకుంటే ఆడికి సరిపోతుంది అది. కానీ తర్వాత ఏమంటున్నాడంటే, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. హల్లెలూయా. అంటే ఇక్కడ మనవారు అంటే సంఘ సభ్యులు, మనవారు అంటే సంఘ సభ్యులు, విశ్వాసులు. హల్లెలూయా. కాబట్టి మనవారు కూడా దీన్ని నేర్చుకోవడం ఎంతైనా అవసరం. ఇవి సత్క్రియలు, ఇవి నేర్చుకోవడం. ఎందుకంటే వాళ్ళకు
ఫలాలు వస్తాయంట. వాళ్ళకు ఫలాలు వస్తాయంట. నిష్ఫలులు కారు అంటే వాళ్ళకు అలా చేసినందుకు వారికి ఫలాలు వస్తాయి. అందుకనే ఈ అవకాశాన్ని అప్పుడప్పుడు మనం ఇస్తూ ఉంటాం సంఘములో. హల్లెలూయా. మీటింగ్ జరుగుతున్నాయి, ఎవరైనా భోజనాలు ఏర్పాటు చేస్తారా? ఒకవేళ భోజనాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఉంటే చెప్పండి, మేము మీకు అవకాశాన్ని ఇస్తాము. కొందరు ఏమనుకుంటారంటే ఆ ఖర్చు తప్పిపోతుందని పాస్టర్ అలా చెప్తున్నాడని అనుకోవచ్చు, కొంతమందికి అర్థం కాక. కానీ ప్రియులరా, అది ఒక ధన్యత. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘస్థులు ఎవ్వరు అలాంటి సమయోచితమైన సహాయం చేయకపోయినా సంఘ కాపురి ఏదో ఒక విధంగా వాళ్ళను దేవుని కృపను బట్టి వాళ్ళ పట్ల చేయాల్సినవన్నీ చేసి పంపించగలరు. హలో. కానీ పౌలు గారు అంతటితో ఆగడంలో ఆయన ఏమంటున్నాడు? మనవారును ఫలాలు పొందుకోవడానికి నిష్ఫలులు కాకుండా హల్లెలూయా సత్క్రియలు చేయాలి. అవసరమును బట్టి సమయోచితమైన సత్క్రియలు చేయాలి అని అంటున్నాడు అన్నమాట. సమయోచితముగా. హల్లెలూయా. అదే మీటింగ్ జరుగుతున్నాయి, అలాంటప్పుడు ఎవరైనా ఏదైనా మీరు ఒక పాస్టర్ గారికి కానుకేమని ఇవ్వాలనుకుంటున్నారా అని తెలియచేస్తాం. లేకపోతే ప్రజలకు భోజనాలు పెట్టేటప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఏమైనా ఏర్పాటు చేస్తారా, ట్రావెలింగ్ ఏమైనా ఏర్పాటు చేస్తే ఇవన్నీ చెప్తూ ఉంటాం సంఘంలో. అంటే నేను కొంచెం చెప్పను ఎక్కువగా, ఎందుకంటే సొంత ఊర్లో ఉన్నాను కాబట్టి కొంచెం చెప్పకుండా అప్పుడప్పుడు ప్రవేశపెట్టాను. నేను మొదట ఇవన్నీ చెప్పేవాడిని కాదు. నేను అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటా ఉండడం చేత వినిన నేను యవనస్తుడిగా ఉండి కొంతమంది పాస్టర్ల గురించి చాలా చీప్గా మాట్లాడుతున్నందువల్ల నేను కూడా పాస్టర్ అయిన తర్వాత అవి చెప్పడానికి కొంచెం సంకోచించాను అనమాట. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచడాన్ని బట్టి ధైర్యంగా అన్ని విషయాలు చెప్తూ నేను చేస్తూ సంఘమైన మీరు చేసి మీ యొక్క ఫలాలు పొందుకునేటట్టు నేను ఆత్మ ద్వారా పురికొలుపుతూ నేర్పిస్తూ ఉన్నా, అంతే. హల్లెలూయా. అయితే అది నా సొంతమేం కాదు, బైబిల్లో ఉన్న విషయాలు అవన్నీ. హల్లెలూయా. కాబట్టి సమయోచితమైన సత్క్రియలు మనం చేయాలంటున్నాడు. అంటే నువ్వే కాదు తీతు, నువ్వే కాదు, సంఘస్థులు కూడా ఇవి చేయడం వాళ్ళకి మేలు, వాళ్ళకి ఫలము దొరికినట్టే అని అంటున్నాడు. వాళ్ళ నిష్ఫలులు కారు అని. నిజంగా ఈ సమయోచితమైన మాట నేను చదివినప్పుడు నాకు ఒక వాక్య భాగం గుర్తొచ్చింది. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చివరి వచనం 4వ అధ్యాయము చివరి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం ఎప్పుడైతే సమయోచితమైన సత్క్రియలు చేస్తామో, హల్లెలూయా, సమయోచితముగా అంటే ఆయా సమయంలో అవసరతను బట్టి మీటింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం యానివర్సరీ మీటింగ్ కొరకు వేసుకునే కానుకలు చర్చి పని కొరకు సిద్ధం చేసుకుంటున్నాము. అలాంటి సమయాలు అన్నమాట సమయోచితమైన సహాయం అని అంటే. హల్లెలూయా. తర్వాత ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వాళ్ళకు వైద్యం చేసుకునే అవకాశాలు లేవు, వాళ్ళకు వైద్యం చేసుకోవడానికి సహాయము చేయడం. హల్లెలూయా. ఆ స్కూల్స్ ప్రారంభమయ్యాయి, కొంతమంది దీన దరిద్రులు ఉంటారు, వాళ్ళకు అవసరమైనటువంటి ఆ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అలాంటివి సమయోచితంగా ఆ సమయానికి వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ సమయోచితమైన సత్క్రియలు అన్నమాట. హల్లెలూయా. వాటి వల్ల మనము ఫలం పొందుతాం. పౌలు గారు అంటారు కదా, ముఖ్యంగా విశ్వాసుల ఎడల విశ్వాస గృహము ఎడల అవి చేయాలి అని అన్నాడు. కాబట్టి ఇది మనం ఎప్పుడైతే చేస్తామో హల్లెలూయా, మనము కూడా ధైర్యంగా కృపా సింహాసనాన్ని ఆశ్రయించగలుగుతాము అంటున్నాడు. హల్లెలూయా. ఈ పత్రికలన్నీ దాదాపుగా ఎక్కువ రాసింది పౌలు గారే. హల్లెలూయా. అన్ని పత్రికల్లో ఆయన అనుసంధానం చేసి
చక్కగా పొందుపరిచి రాశాడు అనమాట. హల్లెలూయా. మనము సమయోచితంగా మనము సత్కార్యాలు లేక సత్క్రియలు చేస్తే మనము సమయోచితమైన సహాయం పొందడానికి అర్హులమవుతామని కూడా దీని అర్థం. హల్లెలూయా. మనం అది చేస్తే దేవుని యొద్ద నుండి సమయోచితమైన సహాయం పొందడానికి కూడా మనము అర్హులమవుతాము. ధైర్యం కలుగుతుంది ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించడానికి అంటున్నాడు అనమాట. ఎందుకంటే మనం చేశాం కాబట్టి దేవుణ్ణి అడగడానికి ఒక ధైర్యం వస్తుంది అని అంటున్నాడు అనమాట. అందుకనే మనం సమయోచితంగా మనము మన సంఘస్థులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరికైనా మనం చేసినప్పుడు మనము ధైర్యంగా మన మన అవసరతల కొరకు సమయోచిత సహాయం కొరకు మనము దేవుని కృపా సింహాసనాన్ని ఆశ్రయించినప్పుడు కృపా సింహాసనమందు ఆసీనుడైన కృపామయుడైనటువంటి మన ప్రభు అయిన యేసు ప్రభుల వారు సమయోచితమైన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇది ఇంకొక భావం కూడా ఏంటంటే దేవుడు తెలియజేసినటువంటిది లేఖనాల్లో ఉన్నది. ఏది విత్తుతామో అదే కోస్తామో. హల్లెలూయా. కాబట్టి మనము ఏది చేస్తామో దాన్ని దేవుని యొద్ద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ధైర్యంగా మనం ఏది విత్తుతామో ఆ పంటను మనము ఎదురు చూడొచ్చు దేవుని దగ్గర. ధైర్యం వస్తుంది అన్నమాట. అప్పుడు మనం వాటిని పొందుకోగలుగుతాము. గలతీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు దీనిని ఇంకా కొంచెం వివరంగా రాసినట్టుగా మనము చూస్తాము. హల్లెలూయా. 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. హల్లెలూయా. చూసారా, వాక్యోపదేశము పొందుకునే వాళ్ళు. ఇప్పుడు వాక్యోపదేశం చేస్తున్నది ఎవరు ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతం నేను పాస్టర్ని. వాక్యోపదేశం పొందుకునేది ఎవరు? మీరు. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, వాక్యోపదేశం పొందుకునేటటువంటి వాళ్ళు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. హల్లెలూయా. ఇది దీనివల్ల ఏం జరుగుతుంది? ఇందాక మనం చదివిన ప్రకారం వాళ్ళకు ఫలం వస్తుంది. ఏమొస్తుంది? ఫలం. వాళ్ళు నిష్ఫలులు కారు. కాబట్టి వాక్యోపదేశము చేసి మిమ్మల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు సంఘ కాపరిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మీకు అవసరమైన సమయోచితమైన ఆలోచనలు, సలహాలు, ఉపదేశము, సందేశాలు, హెచ్చరికలు, ఆయా సమయాల్లో గద్దింపులు, ఆయా సమయంలో దెబ్బ కొట్టినట్టుగా దేవుడు గద్దించి కొట్టించినట్టుగా చేసి పడగొట్టి మళ్ళా సరిదిద్దుకున్నప్పుడు లేపి అన్ని విషయాలు ప్రయోజనకరమైనవి మన క్షేమం కొరకు దేవుడు చేయడానికి ఆయన ఒక బోరను ఏర్పరచుకొని సంఘం అనే మందకు ఒక గొర్రెల కాపరిలాగా కాపరిని ఏర్పరిచి ఆ సహాయం చేస్తున్నప్పుడు ఆ సంఘ కాపరి యొక్క నోటికి చిక్కము వేయకూడదంట. హల్లెలూయా. నృత్య ఎద్దు మూతికి చిక్కము కట్టకూడదు. హల్లెలూయా. కాబట్టి వాక్యోపదేశం పొందుకునే మీరు మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. హల్లెలూయా. ఇవన్నీ అర్థం చేసుకోకపోతే, వాక్యాన్ని సరిగా వినకపోతే ఆయన భాగాలు అడుగుతున్నాడయ్యా అంటారు. అంతే. ఏమడుగుతాడు? ఆయన భాగాలు అడుగుతున్నాడయ్యా, ఇది కూడా వచ్చేసిన సంఘాలు అంటారు. దీని యొక్క అర్థము అంతరార్థము జ్ఞానము లేని వాళ్ళు అలాగ మాట్లాడతారనమాట. కానీ దీనివల్ల మనకు ఫలము. గుర్తుపెట్టుకోండి, దీనివల్ల ఎవరికి ఫలం? ఫలం. ఒకసారి మన సకీనా సంఘ స్థాపకులు చాండీ నాయన ఒకసారి ఇలాంటి సందర్భాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు మనం గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా చుట్టూ టెంకాయ చెట్లు బాగున్నాయి. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, ప్రథమ ఫలం దేవుని యొక్క సన్నిధికి తేవాలి, దైవజనుడు దాన్ని తినాలి అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఒక మాట అన్నాడు, సల్మాన్ పాస్టర్ టెంకాయ చెట్లు ఉన్నాయిలే అని మీ చెట్టుకు కాసే టెంకాయని ఎందుకు, ఆయనకి బోల్డని టెంకాయలు ఉన్నాయి అనుకుంటారేమో. ఆయనకి బోల్డని టెంకాయ చెట్లు ఉన్నాయి, టెంకాయలు ఉన్నాయి,
మీ టెంకాయ చెట్టు బాగా ఫలించాలంటే, మీరు ఫలించాలంటే మాత్రం మీ టెంకాయ చెట్టుకు కాసే ప్రథమ ఫలం తెచ్చి ఆయనకి ఇవ్వాలి, దేవుని సన్నిధిలో పెట్టాలని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇవన్నీ ఎవరికి ఫలం కోసం అంటే దాన్ని నెరవేర్చే సంఘానికే. హల్లెలూయా. అలాగని అందుకని తీతుకు చెప్పాడు, నీవు వాళ్ళకి ఏది తక్కువ లేకుండా చూసి పంపి అని అటు సంఘ నాయకుడికి చెప్పాడు. అంత మాత్రం కాకుండా విశ్వాసులకు కూడా చెప్పమంటున్నాడు అనమాట. ఇది అందరం చేయాల్సిందే. హల్లెలూయా. అలాగ చేస్తే మనం ఎప్పుడు నిష్ఫలులము కాము, ఫలిస్తానే ఉంటాము. అనేక ఫలాలు దేవుని యొద్ద నుండి వస్తాయి. మోసపోకుడి, 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇందాక కూడా జ్ఞాపకం చేశాను ఈ మాట. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. హల్లెలూయా. శరీర సంబంధంగా ఏమేమి లోకంలో విత్తుతూ ఉంటామో, మన యొక్క పాపేచ్ఛలను బట్టి, నేత్రాశ, శరీరాశ, జీవ డంబాలను బట్టి ఏమైతే చేస్తూ ఉంటామో దాని ప్రతిఫలం ఏమిటంటే క్షయమైపోవడం. ఏమైపోతాం? క్షయమైపోయే పంట, క్షీణించిపోయే పంట, నాశనమైపోయే పరిస్థితులు వచ్చి పడతాయన్నమాట. అలా కాకుండా మనము ఆత్మను బట్టి విత్తినట్లయితే, అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఏది చేసినా ఇచ్చినా అది ఒక విత్తనములాగా విత్తబడుతుంది. దానివల్ల జీవార్థమైన పంట మనకు వస్తుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. జీవమును పంటను కోయును. మనము మేలు చేయుట యందు, 9వ వచనం, మనం మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. మనము మేలు చేయుట యందు విసుకకూడదు అన్నమాట. అయితే ఎవరికి మేలు చేయాలంటే సొలొమోను రాజు ఏం రాశాడంటే, మేలు పొందదగిన వానికే మేలు చేయాలని రాయబడింది. హల్లెలూయా. మన గొప్పల కోసం, మన ప్రగల్భాల కోసం, మన అతిశయాల కోసం ఎవరికంటే వాళ్ళకి మేలు చేసేది కాదు. నిజంగా ఒకడు మేలు పొంద అర్హుడు, ఈ సహాయం పొంద అర్హుడు అనే ఎవరైతే అలాంటి వాళ్ళకు వాళ్ళు మేలు చేస్తారో, అలా చేసే దాంట్లో అలసిపోకుండా ఉంటారో, దేవుడు వారికి గొప్ప పంటను ఇస్తాడంట తగిన కాలంలో. హల్లెలూయా. వాళ్ళకు తగిన కాలంలో పంట అంటే అనేక విస్తారంగా విత్తనాలు విత్తినట్టుగా, విత్తనాలు వెదజల్లినట్లుగా మేలు పొందదగిన వానికి, అవసరతలో ఉన్న వాళ్లకు, హల్లెలూయా, సహాయం పొందదగిన వాళ్లకు మనము విస్తారంగా విత్తనాలు వెదజల్లినట్టుగా మనం చేసినప్పుడు తగిన కాలములో మనము పంట కోసుకుంటాము అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి 10వ వచనం చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా అంటే ఏంటి? సమయం దొరికినప్పుడల్లా అవసరతలో ఉన్న వాళ్ళు నీకు కనబడినప్పుడల్లా, మేలు పొందదగిన వాడు నిన్ను ఆశ్రయించినప్పుడల్లా, హల్లెలూయా, లేక నీకు కనబడిన ఎడలా, నిన్ను ఆశ్రయించిన ఎడలా, ఎలా ఏ స్థితిలోనైనా సరే నీవు అందరి ఎడలను, ముఖ్యంగా విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను, వారి ఎడలను మేలు చేయదు. విశ్వాస గృహం అంటే సంఘం. హల్లెలూయా. అంటే సంఘం వెలుపల ఉన్న వారికి, సంఘములో ఉన్న వారికి ముఖ్యంగా, సంఘములో ఉన్న వారికి ముఖ్యంగా, అలాగని బయట ఉన్న వాళ్ళని వదిలేయమని కాదు, బయట ఉన్న వాళ్ళకు కూడా. హల్లెలూయా. అయితే విశేషముగా సంఘములో ఉన్నటువంటి వాళ్ళది మన బాధ్యత అన్నమాట. హల్లెలూయా. సంఘములో ఉన్న వారి విషయంలో మన బాధ్యత కాబట్టి దాని విశేషముగా విశ్వాస గృహమునకు, అంటే క్రీస్తు సంఘమునకు చేరిన వారి విషయం ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇవన్నీ మనం చేయటం ద్వారా మనము ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాం, కానీ నిష్ఫలులము కాము. తగిన కాలములో మనము పంటను కోసుకుంటూనే ఉంటాం. నేను చాలాసార్లు చెప్పుకుంటాను మీకు, విత్తనాలు ఎక్కువ, పంట ఎక్కువ.
విత్తనాలు కొంచెం, పంట విస్తారం కదా. హల్లెలూయా. మనం వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడంటే అసలు కొంతమందికి వ్యవసాయం అంటే ఏందో కూడా తెలియని రోజులు వచ్చేస్తున్నాయి. ఇక బడిపాఠాల్లో పొందుపరిస్తే తప్ప వ్యవసాయం అంటే ఇది అని వాళ్ళు ఒక సబ్జెక్ట్ పెడితే తప్ప తెలుసుకునేటట్టు లేరు ఇప్పుడు. మనం ఒక ఎకరాకి ఒక తూముడు విత్తనాలు మనం నారు పోస్తే మొదటి రోజుల్లో ఒక పుట్టుడు అంటే 20 బస్తాలు ఎదురు చూసేవాళ్ళు. తర్వాత అగ్రికల్చర్ అభివృద్ధి చెందిన తర్వాత ఒక్క తూమేస్తే 40 తూములు అంటే 2 పుట్లు వచ్చాయి. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత ఏంటంటే 3 పుట్లు 4 పుట్లు కూడా వచ్చేటటువంటి ఏర్పాటు వాళ్ళు డెవలప్ చేశారనమాట విత్తనాల్ని. మరి భౌతిక సంబంధమైన ఈ పంటలోనే అంత అభివృద్ధి చేస్తే మన దేవుడు ఏం చెప్పాడు? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అన్నాడు ప్రభు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. కాబట్టి ఇలాంటి సత్క్రియలు కూడా మనము చేసినప్పుడు పాపము మన దగ్గరికి ఈ విషయంలో కూడా రాకుండా ఉంటుందని చెప్పి మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా వింటున్నారా? హలో, పైన కింద అందరు వింటున్నారా? జాగ్రత్తగా వింటే తప్ప మీరు ఇవి చేయలేరు. మీరు చేయలేనందువల్ల ఫలాలు పోగొట్టుకుంటారు. బాగా విని అర్థం చేసుకొని దైవ జ్ఞానంతో ఉండి ఇవి చేస్తే మీరు ఫలాలు పొందుకుంటానే ఉంటారు అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో తీశారా 222వ పేజీ, కొత్త నిబంధన పుస్తకంలో 222వ పేజీ చదువుమా. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అంటున్నాడు. అంటే ఒక అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒక సహోదరుడు లేదా ఒక అన్న దగ్గర సమృద్ధిగా ఉంది, జీవనోపాధి కలిగిన వాడుగా ఉన్నాడు, అతనికి సమృద్ధిగా ఉంది. అతని సహోదరుడు కొదువుతో ఉన్నటువంటి వాడు అతన్ని ఆశ్రయించి వచ్చాడనమాట. అప్పుడు అతనికి ఏమాత్రం కూడా కనికరించి సహాయం చేయకపోతే అతనిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని అంటున్నాడు అనమాట. హలో, కానీ మేము దేవుని బిడ్డలము, మేము దేవుని ప్రేమించే వాళ్ళమే, మాలో దేవుని ప్రేమ ఉందని చెప్పుకుంటున్నారనమాట. కానీ ఇలాంటి వాళ్ళల్లో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అంటున్నాడు. ఎలాంటి వారిలో? ఒక సహోదరుడు జీవనోపాధి కలిగి వాడు జీవించగలిగే శక్తి సామర్థ్యము సమస్తం కలిగి ఉండి తన సహోదరుడు ఒకడు దీనస్థితిలో ఉండి అక్కర్లో ఉండి వస్తే అతనికి కనీసం సహాయము చేయకపోతే, కనికరించకపోతే వాళ్ళలో దేవుని ప్రేమ ఎలా ఉంది అని అంటున్నాడు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు లోకంలో. కానీ ఇది క్రీస్తు సంఘానికి బోధిస్తున్న మాట ఇది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మనము సంఘములో బోధించేది వేరే, బయట సువార్త ప్రకటించేది వేరే. హల్లెలూయా. మనం బయట ఉన్న వాళ్ళకు సువార్త చెప్తాము, సంఘంలో ఉన్న వాళ్ళకు ఈ బోధ చేస్తాము. అది ఆత్మదేవుడు చేసే కార్యం అన్నమాట. కాబట్టి ఇది మనము వీటిల్లో ఎలా ఉన్నామో పరిశీలించుకొని సరి చేసుకోగలిగితే మనం ధన్యులం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అలాగన సొంత తల్లి కడుపున పుట్టిన తోడబుట్టినోడు కానీ, హల్లెలూయా, తోడబుట్టింది కానీ, అక్కో చెల్లెలు అన్నో తమ్ముడో ఎలాగని ఆత్మీయంగా విశ్వాస గృహంలో ఉన్నటువంటి క్రీస్తు యేసు నందు దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము, సహోదరులమైనటువంటి మనలో కూడా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాకూడదు. హల్లెలూయా. ఒకవేళ నీవు సమస్తం కలిగి ఉండి నీ తోడబుట్టినోళ్ళైనా సరే, సంఘములో ఉన్న ఆత్మీయంగా తోడబుట్టిన వాళ్ళు లెక్క మనమంతా. హల్లెలూయా. వీళ్ళైనా సరే ఎవరైనా
నీ దగ్గరకు వచ్చి నేను ఆశ్రయించినప్పుడు వాళ్ళు పొందదగిన సహాయాన్ని నువ్వు చేయాలి. హల్లెలూయా. వాళ్ళ అవసరత తీర్చాలి. అప్పుడు నీలో నిజముగా క్రీస్తు ప్రేమ ఉందని అర్థం. అలాగా లేనందువల్ల ఈ మాట రాస్తున్నాడు అన్నమాట. తర్వాత 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. హల్లెలూయా. చూసారా, ఊరికనే ప్రగల్భాలు చెప్పి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి నాలుక నోట్లో ఫ్రీగా తిరిగినట్టుగా నానా వాగ్దానాలు చేసి ఆ మాట ఈ మాటలు చెప్పి అసలు ఏమాత్రం కూడా సహాయం చేసేటటువంటి వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. నాలుక తిరిగినట్టుగా ఇష్ట ప్రకారం మాట్లాడి వాగ్దానాలు చేసి అసలు దానికి సంబంధం ఒక క్రియ అనేదే లేకుండా, ఒక క్రియ అనేదే ఉత్తి మాటలే అన్నమాట. అలాగా కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి అంటున్నాడు. హల్లెలూయా. సరే, ఇంతకీ ఇది ఎందుకు నేర్చుకుంటున్నాము? సత్క్రియ లేకపోతే పాపము వాకిట్లో పొంచి ఉంటుంది. హలో, ఇవన్నీ దేవుడు ఏర్పరిచిన సత్క్రియలు, మంచి కార్యాలు. ఇవి లేవనుకో మనలో ఏదో విన్నాము పాస్ చేస్తాములే అనుకొని వెళ్ళిపోయేది కాదు. దీనివల్ల ప్రమాదం ఏంది? వాకిట పాపము పొంచుకొని వచ్చేస్తుంది. దానికి మన మీద వాంచగలుగుతుంది. అది మనల్ని ఏలుతుంది. మన పాపంలో పడి నశించిపోతాం అన్నమాట. అయితే సత్క్రియలు చేసినప్పుడు హల్లెలూయా జీవం వస్తుంది మనలోకి. హల్లెలూయా. పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచరించి మనకు మేలు చేస్తాడనమాట. అందుకనే మనం మాట చెప్తే దాంట్లో సత్యం ఉండాలంటున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఏమంట? మాట చెప్తే దాంట్లో సత్యం ఉండాలి. ఏది చెప్పామో దాన్ని చేయాలంటున్నాడు. అందుకని క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలంటున్నాడు అనమాట. అది 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తా. అంటే మనకు మాట చెప్తే, ఇస్తామని చెప్తే, సహాయం చేస్తానని చెప్తే అది తప్పకుండా మనము చేసి తీరాల్సిందే. అది క్రియ. చెప్పిన దాని ప్రకారం చేసే సత్క్రియ, మంచి క్రియ, మంచి పని. హల్లెలూయా. అప్పుడే నీలో దేవుని ప్రేమ ఉంది. దానికి దేవుడు తగిన ఫలం నీకు ఇస్తాడు. అలాంటి వాళ్ళను సైతాను వెంబడించలేడు. వాకిట్లోకి, నీ హృదయం అనే వాకిట్లోకి సైతాను రాలేడనమాట. అందుకని అన్యుల్లాగా రకరకాల ప్రగల్భాలు చెప్పేసి వాగ్దానాలు చేసేసి అది చేస్తాను ఇది చేస్తాను అనే విధంగా మనం ఉండకూడదు. కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలన్నమాట. హల్లెలూయా. అది తర్వాత ప్రభువు కూడా చెప్పాడు. పత్రికల్లో కూడా ఆ మాట ఉందన్నమాట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనము సత్క్రియలు చేయాలి. దేవుని ప్రేమకు తగినటువంటి క్రియలు, త్యాగాలు మనలో ఉండాలని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యాకోబు భక్తుడు 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. నా సహోదరులు, చూడండి, అందరూ పక్కనే ఉంటుంది. 211వ పేజీ, కొత్త నిబంధనలో 211వ పేజీ. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పినట్లా ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?
విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడైన అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రం కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప మనం సరిగా దీన్ని ఆచరించలేము. ధర్మశాస్త్ర క్రియలు వేరే, ధర్మశాస్త్ర క్రియలు వేరే, విశ్వాసుల యొక్క క్రియలు వేరే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ధర్మశాస్త్ర క్రియలు చేసినటువంటి వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలన్నీ చేస్తే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అన్నమాట. కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఎవ్వరు కూడా చేయలేకపోయారు. కాబట్టి ధర్మశాస్త్రము అనేక క్రియలు సత్కార్యాల గురించి నేర్పించింది, కానీ నీతిమంతులుగా తీర్చలేకపోయింది. అయితే ఈ సబ్జెక్ట్ ఏమిటంటే విశ్వాసమునకు తగిన, చెప్పండి, క్రియలు. హల్లెలూయా. విశ్వాసమునకు తగిన క్రియలు. దాన్ని చాలా వివరంగా అనేక భాగాలు దీంట్లో ఉన్నాయి. ఒక 5 minutes ఉంది, నేను దాన్ని క్లోజ్ చేస్తాను జాగ్రత్తగా. మొదటి భాగం ఏమిటంటే చూడండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకోండి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము అంటున్నాడు. చూసారా? ఎవరైనా నీ సహోదరుడో సహోదరియో ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే, భోజనం లేక వస్త్రము లేక ఇబ్బంది పడుతూ ఉంటే అతన్ని నువ్వు చూసి, ఆయన చలిగాచుకోపో, తృప్తిగా పండుకోపో అని చెప్తే నువ్వు పెద్ద విశ్వాసం అని చెప్పుకుంటున్నావు. విశ్వాసానికి తగిన క్రియ ఏదిరా అంటున్నాడు దేవుడు. హలో, గొప్ప విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, ఆ గొప్ప ప్రేమ కలిగిన దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు, ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. నువ్వేమంటే వాడికి కావలసిన భోజనం పెట్టకుండా, వానికి వస్త్రం ఇవ్వకుండా, చలిగాచుకోపో, తృప్తిగా పండుకొని నిద్రపో అని చెప్పి పంపిస్తున్నావే, నువ్వు అసలు విశ్వాసమేనా? విశ్వాసానికి తగిన క్రియలేమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాను అనమాట. అది కాబట్టి ఇప్పుడు విశ్వాస అయితే హల్లెలూయా, దానికి తగిన క్రియలు ఉండాలా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పక్కన పెట్టండి. ఇప్పుడు అతడు నిజంగా విశ్వాసం అయితే ఏం చేయాలా? అతనికి భోజనం పెట్టాలా. వస్త్రం లేదు కదా, వస్త్రం ఇచ్చి పంపించాలా. ఇంకా చలి ఎక్కువగా ఉంది, ఒక దుప్పటన్నా ఇవ్వాలి, లేకపోతే 1 కోట్ 2 కోట్లు ఉంటే 1 కోటన్నా ఇచ్చి చలిబనిని ఇచ్చి పంపించాలా. అప్పుడు విశ్వాసానికి తగిన క్రియ అన్నాడు. తర్వాత అబ్రహాం జీవిత చరిత్రని చెప్పాడు. అబ్రహాము ధర్మశాస్త్ర కాలానికి ముందు కాలం వాడు. హల్లెలూయా. ఏం చెప్పండి? ధర్మశాస్త్ర కాలానికి ముందు కాలం అంటే విశ్వాసం ద్వారానే నీతిమంతుడయ్యేటటువంటి కాలానికి చెందినవాడు అబ్రహాము. హల్లెలూయా. ధర్మశాస్త్రం కాలం వేరే, ధర్మశాస్త్రానికి ముందు కాలం వేరే, ధర్మశాస్త్రానికి తర్వాత కాలం వేరే. ధర్మశాస్త్రానికి ముందు, ధర్మశాస్త్రం తర్వాత 2 కాలాలు ఒకటే. ఏంటంటే విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం. ఆరాధన మెసేజ్ కూడా విన్నాం కదా. ఆరాధించిన వాళ్ళు కూడా చాలామంది చక్కగా చెప్పారు, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాను. ఇది కరెక్ట్. ఇది ఎప్పుడు? ధర్మశాస్త్రానికి ముందు, ధర్మశాస్త్రం తర్వాత 2 కాలాల్లో మనం నీతిమంతులు అవ్వాలంటే కేవలము విశ్వాసం. ఆ విశ్వాసానికి తగిన క్రియ ఎలా ఉండాలంటే, దేవుడు అబ్రహాముని తన కుమారుణ్ణి బలి ఇమ్మన్నప్పుడు అతడు ఆ క్రియ చేశాడన్నమాట. అది ఏం చేశాడు? అబ్రహాము తన కుమారుని తీసుకొని వెళ్ళి కొండ మీద, దేవుడు చూసిన కొండ మీద అతన్ని బలిపీఠం కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తాడనమాట. అంటే
ఆయన దేవుణ్ణి నమ్మాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, దానికి తగినటువంటి క్రియ అది అన్నమాట. అర్థమైందా? హల్లెలూయా. తర్వాత రాహాబు అనే వేశ్యను గురించి చెప్పాడు. రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలులకు చెందింది కాదు. ఎరుకో పట్టణస్థురాలు. ఎవరు? ఎరుకో పట్టణస్థురాలు. ఎరుకో కోట గోడల మీద ఆమె వ్యభిచారపు వృత్తి చేస్తూ బతికేటటువంటిది. ఆమె ఇశ్రాయేలుల పట్ల దేవుడు చేసినటువంటి మహాద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ విని దేవుని ఎందుకు బహు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారన్నమాట. వినుట వలన విశ్వాసము కలుగును. ఈ ఎరుకో పట్టణం ఇంత బలమైన పట్టణమైనప్పటికీ, ఇంత బలమైన కోట గోడలు ఉన్నప్పటికీ ఇశ్రాయేలు దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు, యొర్దాను నది నీళ్లను వెనక్కి మళ్ళ చేశాడు. ఆయన దూతను పంపించి గొప్ప గొప్ప రాజులను హతమార్చి జయమిచ్చాడు. ఇదెంత అని చెప్పి నమ్మారంట. హల్లెలూయా. ఈ ఎరుకో పట్టణం గోడలు ఎంత భయంకరంగా ఉన్నా సరే వాటిని ఆయన లైన్ చేసి ఈ పట్టణాన్ని వాళ్ళ చేతికి అప్పగిస్తాడని చెప్పి నమ్మిందంట. అందుకని వాళ్ళ గుండెలు భయంతో వణికిపోతున్నాయంట. ఆ తర్వాత ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మీద ఈ అన్యురాలకి ఒక విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఈ లోపల యెహోషువ ఏం చేశాడంటే వేగుల వారిని పంపించాడు. పోయి చూసుకోరా పొండి, అసలు ఏంటి పరిస్థితి, ఎరుకో పట్టణం ఏంది, ఎరుకో పట్టణం గోడలు ఏంటి, అసలు ఏంటి పరిస్థితులు చూసుకోరండి అని సిఐడి, వేగుల వారంటే సిఐడిస్ని పంపించారనమాట. వీళ్ళు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ఆ యొక్క రాహాబు అనే వేసి ఇంటికి పోయారనమాట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఎవరో ఇశ్రాయేలులో నుండి వేగుల వారు వచ్చారు మరి అని వాళ్ళు వార్త తెలిపింది రాజుకి. రాజు భటులను పంపించాడు, ఎతుకుతూ వస్తున్నారనమాట. అప్పుడు సాధారణంగా ఈ వ్యభిచారం చేస్తూ గోడల మీద ఉంది, గోడ మీద ఇల్లు కట్టుకో ఉంది కాబట్టి సాధారణంగా ఎవరైనా బయట నుంచి వస్తే మొదట అలాంటి వాళ్ళ ఎండల్లోకి పోతారనమాట. అందుకని ఆమె దగ్గర కూడా వచ్చారనమాట. వస్తారని తెలిసి ఆమె ఏం చేసిందో తెలుసా? హల్లెలూయా. ఆమె ఇంటి పైన ఒక తుంగ లాంటి చెత్త ఉంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి ఆడ దాచిపెట్టింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమంటాడంటే యాకోబు గారు, ఆమె విశ్వాసానికి తగిన క్రియ చేసింది అంటున్నాడు అనమాట. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అంటే ఆమె ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం కలిగింది కాబట్టి ఆయన వేగుల వారిని ఆమె దాచిపెట్టింది, వాళ్ళు తప్పించింది. ఇది విశ్వాసానికి తగిన క్రియ. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియకు సంబంధంలో ఇది విశ్వాసానికి తగిన క్రియ అన్నమాట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. మనకి ఈజీగా అర్థమయ్యేదానికి ఇంకొకటి చెప్తాను. మనం ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నాము. ఎవరికైనా ఒకరికి బాగలేకుండా వచ్చింది, డాక్టర్ కాడికి వెళ్తే అన్నీ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయమ్మా అంటే అది ఇంకా స్నేహితులు బంధువులు ఎవరు చెప్తా ఉంటారు కదా. వెంటనే ఏం చెప్తారంటే, రిపోర్ట్స్లో ఏ జబ్బు రాలేదు కాబట్టి ఇది దెయ్యం పట్టుంటుంది, గాలి పట్టుంటుంది, ఈ గాలి పోవాలంటే భూత వైద్యుడు తిరగబోవాలని వెంటనే వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్తారు? వాటిని నమ్మే వాళ్ళు చెప్తారనమాట. ఇప్పుడు విశ్వాసం ఏం చేయాలి? ఇప్పుడు విశ్వాసం ఏం చేయాలన్నా వాళ్ళతో కూడా పోతే విశ్వాసానికి తగిన క్రియ కాదు అది. ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలి. దేవుడే దయ్యాల నుండి, దయ్యాల అధిపతి అయిన బెయల్జెబూలు సాతాను నుండి విడుదల చేసేది దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య సర్వాధికారి. హల్లెలూయా. కానీ అనేక మంది ఏం చేస్తారు? విశ్వాసులు వాళ్ళతో వెళ్ళిపోతారు. అంటే అప్పుడు అది విశ్వాసమునకు తగిన క్రియ కాదు, విశ్వాసులకు తగిన క్రియ కాదు. అలా ప్రతిదీ అంతే అన్నమాట. అందుకని విశ్వాసమునకు తగిన క్రియలు కలిగి ఉన్నప్పుడు అవి సత్క్రియలు. హల్లెలూయా. అవి మంచి క్రియ. అలాంటివి మనం చేసినప్పుడు మన వాకిటికి పాపము రాదు, అది మన మీద ఆశ కలగడానికి అది మనల్ని పట్టుకోదు. అలా కాకుండా మనము విశ్వాసులు అని పేరు పెట్టుకొని విశ్వాసులకు తగని కార్యాలు మనం చేస్తూ ఉంటే నేనున్నానంటూ వస్తుంది పాపం, దానికి ఆశ కలుగుతుంది, మనల్ని పడుతుంది, మన కుటుంబ సభ్యులను పడుతుంది, మనల్ని నాశనం చేసి కూర్చుంటుంది అన్నమాట. అందుకని ఈ యొక్క హెచ్చరికలు మెలకువలు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత ఎంతవరకు దేవుడు కొనసాగిస్తాడో అంతవరకు నేర్చుకుందాం అంటున్నాను నేను. ఎంతమంది వింటున్నారా? హలో. నేర్చుకుందాం. నేర్చుకొని ఏం చేయాలా?
విడిచిపెట్టేయాలనా? నేర్చుకొని దాని ప్రకారము జీవించాలి. అప్పుడే మనకు ప్రతిఫలము. హల్లెలూయా. అప్పుడు మనం నిష్ఫలులము కాము. విని ఒక చెవితో విడిచిపెట్టారంటారే, అలా కాకూడదు. గుడిలో ఉన్నంత వరకు బాగా తలలు పేసి మళ్ళీ లోకంలోకి పోయి మళ్ళీ లోకస్తులు పోతే దానివల్ల ఫలం ఉండదు, నిష్ప్రయోజనం. హలో. కానీ నిష్ప్రయోజకులం కాకుండా మనం ప్రయోజనం పొందాలంటే మాత్రం వింటున్న వాక్యం ప్రకారం మన జీవితాలని మనం చేసుకోవాలా. ఇవన్నీ సరిగా నడవాలంటే ఈ విధంగా మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. హల్లెలూయా. మనం ఏం పొందాలా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు. అప్పుడు నువ్వు అన్ని కరెక్ట్గా చేస్తావు. ఎందుకంటే అప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు సరైన విధంగా సరైన రీతిలో నిన్ను నడిపిస్తాడు అనమాట. హల్లెలూయా. మన స్వయాన మనము ఎంత నేర్చుకున్నా కానీ, హలో ప్లీజ్, ఎంత నేర్చుకున్నా కానీ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మాత్రం, పరిశుద్ధాత్మను ఆర్పేసుకుంటే మాత్రం ఎంతన్నా నేర్చుకోగాక నువ్వు ఏం చేయలేవు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. కానీ నీవు దేవుని ఆత్మకు కానీ చోటిస్తే దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాడు సర్వసత్యంలోకి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అందుకనే ఇంతవరకు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందండి, పొందిన వాళ్ళు ఆర్బాకండి. హల్లెలూయా. ఆయన దుఃఖపడేటట్టు ఆయన పొందిన వాళ్ళు లోపల పెట్టుకొని ఆయన దుఃఖ పెడుతూ వ్యతిరేకమైన పనులు చేయకండి. ప్రార్థన చేసుకుందామా? అందరూ ఒకసారి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి నిలబడదాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మేలులు పొందుకునే, ఫలాలు పొందుకునే మార్గము మనము ధ్యానించుకున్నాం ఇప్పటి వరకు. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ ఎంత మాట్లాడి ఉంటే. హల్లెలూయా. ఇప్పుడే నువ్వు అప్పగించుకో. ప్రభువా, ఇక మీదట నీ ఆధీనంలో నేను నడుస్తాను. ఆయన మీ ఆత్మ నడిపింపును నేను నాయన స్వాగతం చెప్తున్నా. ప్రభువా, మీ ఆత్మకు వ్యతిరేకంగా నేను మారను, నిలబడను. ప్రభువా, మీ ఆత్మకు లోబడిపోతా. మీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి నాయన అని చెప్పి అప్పగించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు ముచ్చుకోండి, అందరు ప్రార్థన చేసుకోండి. ఏదో విన్నాం పోతున్నాం అనేది కాదు, చాలా డేంజర్. వాకిట్లో పాపం రాకూడదు. మన ఇంట్లో వాకిట్లోకి, మన హృదయ వాకిట్లోకి పాపం రాకూడదు. మనలో సత్క్రియలు లేకపోతే పాపం వచ్చేస్తుంది. అది మన ఇంట్లో జొరబడుతుంది, మనలో జొరబడుతుంది, మన బిడ్డల్లో జొరబడుతుంది, సర్వనాశనం తీరుతుంది. అందుకని దేవుడు చెప్పాడు, దొంగతనం హత్యను నాశనం చేయటకు వస్తాడని. వాడే దుష్టుడైన అపవాది, వాడు రాకూడదు. మన ఇంటి వాకిట్లోకి, మన హృదయ వాకిట్లోకి మన ప్రభువైన యేసయ్య రావాలా. ఆయన హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు హృదయాన్ని చేర్చుకోవాలా. ఆయన ఆత్మ ద్వారా చక్కగా నడిపించబడాలి. అప్పుడే మన జీవితాల్లో ఎన్నో ఫలాలు, ప్రయోజనాలు పొందుతాం ప్రియులరా. హల్లెలూయా లార్డ్ జీసస్ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. విశ్వాసులమైన మేము తగిన క్రియలు ఎలాగ మేము చేయాలో ప్రభా, మీ ప్రేమను ఎలా కనపరచాలో, మా విశ్వాసాన్ని క్రియల మూలంగా, ప్రేమ మూలంగా ఎలా కనపరచాలో ప్రభా, మాతో అనేక విషయాలు మాట్లాడినందుకు స్తోత్రం నా ప్రభా. అలాగనైనా మమ్మల్ని బలపరచమని, అలాగ నడిపించమని, తద్వారా కలిగే ప్రతి మేలు స్వతంత్రించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు యేసయ్య నామం ద్వారా అతి వినయంగా బతిమాలి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించు కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ